మాత్రమే కాదని బస్తీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ఆదాయంలో 80% రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోందని, నగరాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బస్తీల్లో డ్రైనేజ్, వీధి లైట్లు, నీళ్ల సమస్య ఇంకా ఉందన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ, వెంగళరావు నగర్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మరి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైంది. నేను ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అంటే ఈరోజు అతిపెద్ద ఆదాయం వచ్చేటువంటి నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80% ఆదాయం ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రెవెన్యూ. కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సినటువంటి ఖర్చు విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు. గతంలో